అమరావతి నిర్మాణంపై ఇటీవల న్యూయార్క్ టైమ్స్లో ఓ కథనం వచ్చింది. ఆ వెంటనే అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసలు గుప్పిస్తోంది అని, చంద్రబాబు దార్శనికత అమోఘమని ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. టీడీపీ ప్రాయోజిత సోషల్ మీడియాలో కూడా ఆహా ఓహో అని ప్రచారం చేశారు. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక ప్రతినిధులు అమరావతికి వచ్చి చూసి అన్ని విషయాలు తెలుసుకొని ఆ ఆర్టికల్ రాశారా, లేక ఎవరైనా రాసిన వ్యాసాన్ని అచ్చేశారా? అది పెయిడ్ ఆర్టికలా, లేక అన్ని పక్షాలతో మాట్లాడి మంచి చెడులు తెలుసుకొని రాసిన ఆర్టికలా? న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక కూడా ఏకపక్షంగా ఎందుకు ఆ ఆర్టికల్ని అచ్చేసింది? ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ప్రస్తుత సచివాలయంలో సుమారు 3,000 మంది పనిచేస్తుండవచ్చు. పోనీ ఏ రకంగా చూసినా 5,000 మంది మించి ఉండరు. కానీ అమరావతి రాజధానిలో కొత్త సచివాలయం కోసం చేపట్టిన భారీ టవర్లలో 16,000 మంది పనిచేయవచ్చట. అంత పెద్ద టవర్లు ఏం చేస్తారు? ఈ సందేహం ఏ సామాన్యుడికైనా వస్తుంది. కానీ అంతర్జాతీయ మీడియాగా పేరొందిన న్యూయార్క్ టైమ్స్కి రాకపోవడమే విచిత్రం అనిపిస్తుంది. ఈ మీడియా అమరావతిపై ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. దాన్ని తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఆంధ్రజ్యోతి అయితే అమరావతి అనితర సాధ్యం అన్న శీర్షికన ఈ వ్యాస కథనాన్ని అందించింది. ఒక అంతర్జాతీయ మీడియా అమరావతికి సంబంధించి మంచి చెడు లేదా లాభ నష్టాలు రెండూ ఇస్తే ఎవరూ తప్పు పట్టక్కర్లేదు. కానీ ఆ వ్యాసం చదివితే ఇంత పెద్ద మీడియా సంస్థలు కూడా ఏకపక్షంగా కథనాలు ఇస్తాయా, అమెరికాలో కూడా పత్రికా ప్రమాణాలు దిగజారి ఉంటాయా అన్న సందేహం కలుగుతుంది. మోస్ట్ లివబుల్ సిటీ అమరావతి అని ఈ వ్యాసానికి శీర్షిక పెట్టారు. వినడానికి ఎంత బాగుంది. అమరావతిలో నివసిస్తే ఓ 25 ఏళ్ళు అధికంగా బతకవచ్చని చంద్రబాబు తన ఉపన్యాసాల్లో చెబుతున్నారు. అది నిజమే అయితే అంతా సంతోషిస్తారు. కానీ ఈ వ్యాసం వచ్చిన కొద్ది రోజులకే చంద్రబాబు స్పీచ్ ఇచ్చిన కొన్నాళ్లకే జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఏం చెప్పారో తెలుసా? అమరావతిలో గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారని, సరైన రోడ్లు లేవని, ఇతర వసతులు లేవని, రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండడం లేదని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. మంత్రులు నిధులు కేటాయించినా పనులు జరగడం లేదని ఆయన వాపోయారు. న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రతినిధులు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే రాశారా, లేక ప్రభుత్వానికి సంబంధించిన వారు ఎవరైనా రాసిచ్చిన దాన్ని ముద్రించారా అన్నదానిపై కొందరికి డౌట్లు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఏ వ్యాసం రాసినా పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ ఇందులో పూర్తి ఏకపక్షంగా పాజిటివ్ వ్యాఖ్యలే కనిపిస్తాయి. ఇది పెయిడ్ ఆర్టికల్ వంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దాన్ని కూడా పట్టించుకోని అవసరం లేదు. అయితే ఈ వ్యాసకర్తలు అనుసరించాల్సిన ప్రామాణిక సూత్రాలు పాటించినట్లు కనిపించకపోవడమే అసలు సమస్య. న్యూయార్క్ టైమ్స్ విలేకరులు అమరావతి సందర్శించడం చంద్రబాబుకు లేదా మంత్రి నారాయణకు తెలియకుండా జరుగుతుందా? పైగా అంతర్జాతీయ మీడియా వారు వస్తుంటే చంద్రబాబు కలవకపోవడం అన్నది నిజంగా జరిగితే ఆశ్చర్యమే. ఎందుకంటే మామూలు మీడియాకే విశేష ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి అంతర్జాతీయ మీడియా వస్తుంటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారా? అమరావతిని పలానా పెద్ద మీడియా వారు చూసి వెళ్లారన్న వార్తనే హడావుడి చేసి ఉండేవారు కదా. వారు మంత్రి లోకేష్తో మాత్రమే ఎందుకు మాట్లాడారో తెలియదు. సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను సంప్రదించలేదా? నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నంత వరకు ఆక్షేపణ లేదు. కానీ వారు అమరావతి గురించి మరీ అతిగా పొగిడారా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి రాజధాని నిర్మాణాన్ని ఎవరూ కాదనడం లేదు. అవసరమైన భవనాలు కట్టుకోవచ్చు. కానీ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారికి ఎంత విస్తీర్ణంలో భవనాలు కావాలి, ఎంత నిర్మిస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉంటుంది కదా. అలా కాకుండా అవసరాన్ని మించి 4-5 రెట్ల అదనంగా నిర్మాణం చేపట్టిన తీరును ప్రశ్నించాలి కదా. అమెరికాలో క్యాపిటల్ హిల్స్ ఇతర ప్రభుత్వ భవనాలు ఉన్న విస్తీర్ణం గురించి గూగుల్లో అడిగితే వచ్చిన సమాధానం చూడండి. క్యాపిటల్ హిల్స్ ఈజ్ ఎ హిస్టారికల్ రెసిడెన్షియల్ నైబర్హుడ్ and the legislative center of the United States government in Washington DC, covering just 2 square miles. That means 5 square kilometers. అంటే కేవలం 5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే క్యాపిటల్ హిల్ ఉందన్నమాట. క్యాపిటల్ హిల్ అనేది వాషింగ్టన్ డీసీలోని ఒక ప్రాంతం. ఇది ఈశాన్య మరియు ఆగ్నేయ చతుర్భుజాల్లో విస్తరించి ఉంది అని కూడా గూగుల్ తెలిపింది. బహుశా అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఇందులో ఉన్నాయో లేదో తెలియదు. కానీ అంత పెద్ద రాజధానిలో కేవలం 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఇంత భారీ భవనాలు ఉంటే, భారత్లో ఒక చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. మరో ఉదాహరణ చూద్దాం. అమెరికాలో అతిపెద్దదైన రాష్ట్రాల్లో ఒకటైన కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటో అనే చోట ఉంది. అక్కడ కేవలం 39 ఎకరాల్లో 10 బ్లాకుల్లోనే ఆఫీసులు ఉన్నాయట. అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కలిపి 4,72,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని గూగుల్ చెబుతోంది. కానీ
మరి అమరావతిలో 50 లక్షలు 60 లక్షల చదరపు అడుగుల మేర నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాలేవి న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులకు తెలియవా అంటే ఏం చెబుతాం? అమరావతిలో కేవలం సచివాలయానికి, పరిపాలనా కార్యాలయాలకే 5 టవర్లు, అతిపెద్ద టవర్ పై అంతస్తులో సీఎం ఆఫీసు, ఆ పైన హెలిప్యాడ్ ఉంటాయట. అప్పుల కుప్పగా ఉన్న ఏపీకి ఇంత ఆర్భాటం, అట్టహాసం అవసరమా? దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వేశారో లేదో తెలియదు. క్వాంటమ్ వ్యాలీ గురించి, ఇతరత్రా చంద్రబాబు చేస్తున్న కృషి గురించి వివరించారు. యథాప్రకారం లోకేష్ విభజన సమయంలో కట్టుబట్టలతో ఏపీకి తరలి వచ్చేశామని కూడా వారికి చెప్పారట. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదును వదిలి ఎందుకు అలా చేయవలసి వచ్చిందన్న ప్రశ్న సహజంగా జర్నలిస్టులకు వస్తుంది. మరి వీరికి ఎందుకు రాలేదో తెలియదు. ఈ అమరావతి భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? 50,000 కోట్ల అప్పు ఎందుకు సమీకరించారు? ఇంకా మరో 1,75,000 ఎకరాల భూమి సేకరణ అవసరం ఏమిటి? ఈ అప్పులు ప్రజలపై భారమా కాదా? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు? వారికి అవసరమైన మౌలిక వస్తువులకు అయ్యే వ్యయం ఎంత? పూలింగ్కు భూములు ఇవ్వని రైతులను వేధించారన్నది నిజమా కాదా? రైతుల గోడు విన్నారా లేదా? 3 పంటలు పండే భూములను ఇలా చేయడం పర్యావరణ విధ్వంసం అవుతుందా కాదా? వరద పీడిత ప్రాంతంలో రాజధాని ఎలా కడుతున్నారు? ఆ వరదను ఎత్తిపోయడానికి లిఫ్టులు కట్టడం ఏమిటి? ఇలాంటి అనేక సందేహాలను వారు ముఖ్యమంత్రి లేదా కీలక మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకుని పాజిటివ్, నెగిటివ్ అన్ని విశేషాలతో కలిపి వ్యాసం రాసి ఉంటే దానికి విలువ వచ్చేది కదా. అలా కాకపోతే తెలుగుదేశం మీడియాకు, ఈ అంతర్జాతీయ మీడియాకు తేడా ఏముందని కొందరు ఢిల్లీ జర్నలిస్టులు తమ కామెంట్లలో ప్రశ్నించారు. ఇదంతా న్యూయార్క్ టైమ్స్ మీడియాకు శోభనిస్తుందా?